మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబరు 9295909819. అయితే ఇప్పుడు మనము మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గోచారం ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. ఇది ఇక్కడ ఏ రాసులలో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి, ఎప్పటి వరకు సంచరిస్తున్నాయి, ఎప్పటి నుంచి అనేటువంటిది ముందుగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రవి తీసుకున్నట్టయితే 14 తారీఖు 5వ నెల 2025 నుండి వృషభంలో ప్రవేశిస్తారు. దీన్ని వృషభ సంక్రమణం అంటారు. అంటే 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు మీకు మేషంలో సంచారం జరుగుతున్నది. తదుపరి 14వ తారీఖు 5/5/2025 నుండి వృషభంలో సంచారం చేస్తున్నారు. అంటే ఇక్కడ రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం జరుగుతోంది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో జరుగుతోంది. మేషరాశి వారికి 4వ స్థానంలో సంచారం జరుగుతున్నది. గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురు యొక్క సంచారము మే 9వ తారీఖు వరకు సంచరించి తదుపరి 22 రోజుల పాటు మిథునంలో సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు కొద్ది రోజులు మాత్రమే, అంటే 16వ తారీఖు వరకు మాత్రం 5వ నెల మే నెల 16వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి ఆయన ఎప్పుడు వక్రగమనం కాబట్టి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తారు. తదుపరి మేషరాశి వారికి వ్యయస్థానంలో శని, శుక్ర, బుధ, రాహు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇక్కడ వ్యయస్థానంలో తీసుకున్నట్టయితే శుక్ర భగవానుడి యొక్క సంచారం అంతా కూడా నెల మొత్తం మే నెలంతా కూడా మేషరాశి వారికి వ్యయస్థానంలోనే సంచారం జరుగుతున్నది. ఇకపోతే శని భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవానుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు. తద్వారా మనకేమర్థమవుతుందంటే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థమవుతున్నది. ఇకపోతే బుధుడు ఒక్క 3 రోజులు మాత్రము మీనంలో సంచారం చేస్తున్నారు. తదుపరి 28 రోజులు కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే రాహు సంచారం 16వ తారీఖు వరకు మీనంలో అంటే ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా వారు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే మేషరాశి వారికి 11వ స్థానంలో సంచారం జరుగుతుందండి. అయితే ఇప్పుడు సంచారం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మేషరాశి వారికి రవి వలన వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ గ్రహం వల్ల ఏ వస్తాయని చెప్పుకుందాం. రవి జన్మంలోనూ తదుపరి ద్వితీయ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. తద్వారా రవి సంచారము జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నప్పుడు తనకి జ్వరం రావటము, ఏ పని ముందుకు వెళ్ళకపోవటము, వ్యాపారాదుల్లో ముందుకు వెళ్ళలేకపోవటము, ఏ పని ప్రారంభించినా విజయం సాధించలేకపోవటం లాంటివి మొదటి 13వ రోజు వరకు జరుగుతూ ఉంటాయి. తదుపరి ద్వితీయ స్థానంలో ప్రవేశించినప్పుడు భార్యా పిల్లల మీద అనారోగ్య సూచనలు కనబడుతూ ఉంటాయి. అలాగే ధన ఆదాయం తగ్గుతుంది. అలాగే కుటుంబంలో కొంచెం మాట స్పీడ్ వలన, అంటే కఠినమైన మాటలు రావటం వల్ల భార్య పిల్లలు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళనే కాదండి, మాటలో కఠినత్వం రావటం వల్ల ఇతరులు కూడా కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి యొక్క సంచారం వల్ల జరుగుతుందండి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుడు 3 రోజులు మాత్రం ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు. 3 రోజుల నెలలో పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. కానీ 28 రోజుల పాటు జన్మంలోనే సంచారం చేస్తున్నారు. మొత్తం మీద ఈయన ఏ స్థానంలో కానీ జన్మంలో కానీ శుభ ఫలితములు ఇవ్వజాలరు. వృత్తి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళలేకపోవచ్చు. మన తెలివితేటలు అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం చేసే పనిలో నైపుణ్యం లేకపోవచ్చు. ఇట్లా ఇవన్నీ కూడా బుధుని యొక్క సంచారం వ్యయ స్థానంలోనూ
జన్మంలోనూ జరగటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల వస్తూ ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహ సంచారం కూడా ఈ స్థానంలో జరుగుతోందండి 16వ తారీఖు వరకు. అక్కడ మంచి ఫలితాలను ఆయన ఇవ్వజాలరు. 16వ తారీఖు వరకు అక్కడ ఈ స్థానంలో ఉన్న కారణంగా అక్కడ శత్రుభయం పెరుగుతుంది, ధన వ్యయం పెరిగిపోతుంది, మనోవిచారం కలుగుతుంది. కొంతమందికి ఇదేంటంటే కోట్లాది మందికి సంబంధించినటువంటిది కాబట్టి రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఇందులో కొంతమందికి శిక్షలు పడేటటువంటి రాజదండన అంటే శిక్షలు పడటం అంటే జైలుకు వెళ్ళటము ఇట్లాంటివి కలగవచ్చు. కొంతమందికి భార్యా నష్టం కలగవచ్చు, ధన నష్టం కలగవచ్చు. ఇట్లాంటి ఫలితాలన్నీ ఏ స్థానంలో ఉన్నప్పుడు 16వ తారీఖు నుంచి కుంభరాశిలోనికి మారుతున్నారు వక్రగతి కారణంగా. అప్పుడు మాత్రం 11వ స్థానంలోకి వచ్చిన తర్వాత మీకు అనేక రకాలైనటువంటి అంటే లాభం కలగచ్చు, మీ అన్నదమ్ములందరూ మీరు సహకారం అందించవచ్చు, ధనాన్ని బాగా సంపాదించవచ్చు. ఏదైనా వ్యవహారం స్టార్ట్ చేస్తే మొదలు పెడితే అందులో మీరు నైపుణ్యం సంపాదించవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుడి యొక్క సంచారము మీకు ఏ స్థానంలో జరుగుతోంది. శుక్రుని యొక్క సంచారం మీకు వ్యయ స్థానంలో చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంటుందండి. వ్యయ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రుడే. మీకు మాత్రం అక్కడ అందులోకి ఆయనకు ఉచ్చ స్థానం మూలాన మీకు అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవించగలుగుతారు, భోగాలు అనుభవించగలుగుతారు. ఇలాగే మీకు సంగీత సాహిత్య నృత్యాలలో దేంట్లోనైనా ప్రవేశం ఉన్నట్టయితే మీకు మంచి సుఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి శుక్రుని వల్ల. శుక్రుడు అంటే చాలా శుభప్రదమైనటువంటి గ్రహము. అలాగే ఈ రాశి వారికి గురువు కూడా అనుకూలంగా 15 రోజులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు. అలాగే కేతువు 6వ స్థానంలో ఉన్న కారణంగా ఆయన కూడా సుఫలితాలు ఇస్తున్నారు. మొత్తంగా మీకు చెప్పాలి అన్నట్టయితే ఈ 4 గ్రహాల అనుకూలత బాగా ఉన్నది, సకల గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. మొత్తం మీద మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీకు భయపడవలసిన పని లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది గోచార ఫలితమే. మీ జాతకాన్ని నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. దాంతో దీన్ని అనుసంధానం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అంచేత రోజు మాత్రం నిత్యము నవగ్రహ పూజ చేసుకుంటూ ఉండండి. అదే కాకుండా ఇక్కడ ఈ మేషరాశి వారికి ఏలినాటి శని కూడా సోకింది కాబట్టి వీరేం చేయాలంటే 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం అవి చేయించుకోవటం, లేకపోతే నువ్వులు దానం ఇచ్చుకోవటం లాంటివి చేయండి. అలాగే హనుమంతుడు కూడా శని ప్రభావం నుంచి దూరం మనకి బయటికి తీసుకురాగలిగినటువంటి సమర్థులు కాబట్టి అది కూడా 22వ తారీఖున హనుమ జయంతి జరుగుతున్నది. ఆ రోజున మీరు ఆ హనుమంతుడికి పూజ చేసుకోవటం కానీ లేకపోతే చూడటం కానీ గుడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు స్వీకరించటం చేసినట్టయితే ఏదో మీకు హనుమంతుడికి సంబంధించినటువంటి ఏ వచ్చినా కూడా సుందరకాండ పారాయణ కానివ్వండి, హనుమంతుడి చాలీసా కానివ్వండి, ఏది వస్తే అది మీరు పఠించండి. పుస్తకం చూసినా తప్పేమి లేదు. ఆ విధంగా చేసినట్టయితే మీకు సుఫలితాలు తప్పకుండా కలుగుతాయి. శుభం భూయాత్.